అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనమంతా చాలా చాలా బాగోవాలి. ఇప్పుడు మొబైల్‌కి ఛార్జింగ్ లేదు అంటే చాలు కంగారు పడిపోయి, ఆ మొబైల్‌లో ఛార్జింగ్ ఫుల్ అప్ అయిపోయే వరకు మనకసలు మనశ్శాంతి ఉండదు. అలాగే కంప్యూటర్‌కి, ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్ లేకపోతే మనశ్శాంతి ఉండదు. మరి ఇంతకీ మన బ్రెయిన్‌కి ఛార్జింగ్ అందుతుందా? ఎప్పుడైనా ఆలోచించామా? అసలు కావాల్సిందే బ్రెయిన్ కదా! మన బ్రెయిన్‌కి ఛార్జింగ్ సరిగ్గా అందడం లేదు. అందడం లేదని మనకెలా తెలుస్తుందంటే, ఆదమరుపు, మతిమరుపు, అన్నీ మర్చిపోవడం, జ్ఞాపకం లేకపోవడం, నీరసంగా ఉండడం, సరిగ్గా ఆహారము సరిగ్గా తినలేకపోవడము, ఆకలి లేకపోవడము, నిద్ర లేకపోవడము, అయన్నీ కూడా ఒక నీరసము, ఒకలాంటి మనకు నిస్సహాయత, అసహాయత వచ్చేస్తున్నాయి కదా! అవన్నీ మనకు సరిగ్గా బ్రెయిన్‌కి ఛార్జింగ్ లేక. మరి బ్రెయిన్ పెట్టుకోవద్దా? బ్రెయిన్ పెట్టుకుందాం. ఎలా పెట్టుకుందాం తెలుసా? మెడిటేషన్, సాధన, ధ్యాన సాధనలో మార్నింగ్ లేచినప్పుడు, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ తప్పనిసరిగా మెడిటేషన్ చేయండి. చక్కగా మెడిటేషన్ చేసి, మొత్తం తల నుంచి గుండెల వరకు ఇదంతా మనం హర చక్రాన్ని, 7 చక్రాస్ అని యాక్టివేట్ చేసుకొని మెడిటేషన్ చేస్తున్నట్లయితే మనం కూడా ఛార్జ్ అయిపోతాం. మనం ఛార్జ్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి కదా! మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన మొబైల్స్, ల్యాప్‌టాప్స్ అన్నీ పనిచేసేది. మన బ్రెయిన్ కూడా ఛార్జింగ్ పెట్టుకుందాం. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.